సింగరేణి సంస్థ RG2 ఏరియాలో గుర్తింపు సంఘంతో నిర్మాణాత్మక సమావేశాన్ని ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య నిర్వహించారు. ఈ మేరకు గురువారం RG2 GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు GM అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుర్తింపు సంఘం కమిటీ సభ్యులతో RG2 ఏరియాలో నెలకొన్న పలు సమస్యలను నిర్మాణాత్మక కమిటీ సభ్యులు GM దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సెక్టార్ 3 డిస్పెన్సరీ నందు డ్యూటీ డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, అలాగే వారంలో రోజువారీగా ఒక్కో స్పెషలిస్ట్ డాక్టర్ డిస్పెన్సరీలో వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సంస్థలో కొంతమంది ఉద్యోగులు సర్ఫేస్లో విధులు నిర్వహించిన వారి నుండి ఇంటర్నల్ ఆడిట్ ద్వారా యూజీ భత్యం రికవరీ చేయడం జరిగిందని, వాటిని తిరిగి ఉద్యోగులకు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా ప్రమోషన్లు EP గ్రీజర్ హెల్పర్ పాత పద్ధతిలోనే సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలని, అలాగే MG టైప్ క్వార్టర్లలో కార్ పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతంలో ప్రతి బ్లాక్కు కామన్ వాష్రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. OCP3 CHPలో ప్లేడేలు ప్రోత్సాహక చెల్లింపులను పునరుద్ధరించాలని, CR క్లబ్ నందు వాష్రూమ్లు మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా నిర్మించాలని కోరారు. కాగా GM స్పందిస్తూ నాయకులు తెలిపినటువంటి సమస్యలను పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో AITC బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్, SO2 GM ఎం రాముడు, అధికారులు మధుసూదన్, నెహ్రూ, సంతోష్ కుమార్, ధనుంజయ్, ఎర్రన్న, అనిల్ కుమార్, రాజాజీ, మురళీకృష్ణ, నిర్మాణాత్మక కమిటీ సభ్యులు B అన్నారావు, K రాజరత్నం, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, మామిడి మహేందర్, సాగర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.